మీనరాశి వారికి ఈ మాసము కొంత శుభాశుభ మిశ్రమంగా కనబడుతున్నది. ఏలినాటి శని యొక్క ప్రభావం కొంత కనబడుతున్నప్పటికీ ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు. ఈ రాశివారు విశేషంగా శనైశ్వరుడి యొక్క అభిషేకము ప్రతి శనివారము తప్పనిసరిగా చేయించుకునే ప్రయత్నము చేయాలి. ఇంట్లో ఈ మాసము అవకాశం ఉంటే అఘోర పాశుపత హోమం చేయించుకోవడం కూడా చాలా విశేషమైనటువంటి ఫలితం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్య నిర్వహణ మీ ఇంట్లో చాలా చక్కగా దిగ్విజయంగా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కొన్ని ప్రయత్నాలలో అవకాశం మీ చేయి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అది మిమ్మల్ని బాధ పెట్టినా ఆందోళన చెందవలసినటువంటి అవకాశం లేదు. మీకు అత్యుత్తమమైనటువంటి అతి ఉత్తమమైనటువంటి అవకాశమే మిమ్మల్ని వరిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో గృహ నిర్మాణంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి వ్యయ ప్రయాసాలకి కొంత విరామం ఏర్పడుతుంది. ఆ పనులు కాస్త వేగం పుంజుకుని మీకు గృహప్రవేశ శుభయోగాన్ని కూడా అందించేందుకు అవకాశం కనబడుతోంది. కొన్ని ప్రయత్నాలలో మీరు చేసేటువంటి లోన్ విషయాలలో వాటిల్లో మీకు ఇంతకాలం నుంచి ఎదురవుతున్నటువంటి చేదు అనుభవాలు ఇప్పుడు కొంచెం సానుకూలంగా మారి మీకు ఆ లోన్లు సరైన సమయానికి శాంక్షన్ అవ్వడం వలన మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమై చక్కటి కార్యాచరణలో ముందుకు వెళతారు. వ్యాపారంలో కూడా పురోభివృద్ధి ఉంటుంది. పూర్వార్ధంలో చిన్న ప్రతిబంధకాలు కనపడినప్పటికీ ఉత్తరార్ధంలో అవన్నీ సమసిపోయి యావత్ మాసంలో శుభాశుభ మిశ్రమంగా అందులోనూ శుభ ఫలితాలు అధికంగా కనపడి చాలా ఆనందదాయకమైనటువంటి మంచి ఒక మాసంగా మీకు పరిణమిస్తుంది. కాకపోతే ఆరోగ్య విషయంలో ఆలోచనల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అధికమైన ఆలోచనలు ఆందోళనలు మనసులోకి తీసుకుని ఆరోగ్యం మీద ప్రభావం లేకుండా జాగ్రత్త పడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా కనబడుతోంది. హనుమాన్ చాలీసా, అరుణ పారాయణము లేదా ఆదిత్య హృదయ పారాయణము వంటివి చేసుకుంటూ ఉండడము, ఇందాక చెప్పినట్టుగా గృహంలో ఒక అఘోర పాశుపత హోమాన్ని చేసుకోవడము, ఆలయంలో ప్రతి శనివారము శనైశ్వరుడికి అభిషేకం చేయించుకోవడము, తైలాభిషేకం చేయించుకోవడము చాలా ఆవశ్యకమైనటువంటి సత్ఫలితాలను అందించేందుకు అవకాశం ఉంది. సినీ టీవీ కళారంగాల వాళ్ళకి చాలా విశేషమైనటువంటి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చి ఒక అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, అనుకూలమైనటువంటి భవిష్యత్తుని ముందుకు నడిపించేందుకు ఒక అవకాశం కనబడుతోంది. ఈ రాశివారు ఈ పరిహారాలతోటి మరిన్ని సత్ఫలితాలు పొంది విశేషమైనటువంటి ఆనందాది శుభయోగాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థన.